ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో రీసెంట్గా జరిగిన డిఓ ఎగ్జామ్ సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కాకుండా ముఖ్యమైన థీమ్స్ చూద్దాం, రిపీటెడ్ థీమ్స్ చూద్దాం. ఖచ్చితంగా ఈ థీమ్స్ అనేది రిపీట్ అవుతుంది. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఒక క్వశ్చన్ అడిగిండు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అంటే ఈ థీమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ ఆన్సర్స్ కాకుండా ఈ థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 52వ రాజ్యాంగ సవరణ చాలాసార్లు వచ్చింది పార్టీ ఫిరాయింపు సంబంధించి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకుంటే మనకు చూడండి, ఫస్ట్ 13వ రాజ్యాంగ సవరణ నాగాల్యాండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తారు 13వ రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్ 18వ రాజ్యాంగ సవరణ ఏంటంటే దేశంపై స్పష్టత ఇచ్చారు. 39వ రాజ్యాంగ సవరణ ద్వారా స్పీకర్, రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఎన్నికలు. ఇది చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మనకు ఎమర్జెన్సీ ఇది 50 సంవత్సరాలు అయింది కదా. ఈ 39వ సవరణ ద్వారానే రాష్ట్రపతి, స్పీకర్, ప్రధానమంత్రి ఎన్నికలను సవాల్ చేయొద్దని చెప్పేసి అప్పుడు ఇందిరాగాంధీ గారు ఒక రాజ్యాంగ సవరణ తేవడం జరిగింది. దీని తర్వాత తీసేశారనుకోండి, కానీ ఇది చాలా ఇంపార్టెంట్. 4 రాజ్యాంగ సవరణ కూడా చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో రిపీట్ అయింది. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్యారిస్ ఒప్పందం మన రీసెంట్గా గ్రూప్ 4 వచ్చింది కదా. గ్రూప్ 4లో ఇదే క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ గ్రూప్ 4లో ఉంటుంది. సో ప్యారిస్ అగ్రిమెంట్ సంబంధించి క్రింది వాటిలో సరైన ఏంటంటే ఇవి 4 సరైనవే. ప్యారిస్ అగ్రిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మన దగ్గర ఉన్న చిన్న చిన్న బుక్కులు ఉంటాయి, ఆ బుక్లో చదివితే మనం మార్క్ కావాలి. 100% ప్యారిస్ ఒప్పందం అనేది మనకి ఎగ్జామినేషన్లో వస్తుంది అన్నట్టు. ఎందుకంటే మనకు ఎకానమీ సెక్షన్ 3లో 5th యూనిట్ ఇదే, పేపర్ 1లో మనకి ఎన్విరాన్మెంట్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్యారిస్ అగ్రిమెంట్ అనేది 100% వచ్చే టాపికే వస్తుంది కూడా. కాబట్టి దీనికి మన దగ్గర ఉన్న బుక్లో ఒక 4 లైన్లు 3 లైన్లు చదువుతాయి కదా. దీనికి సంబంధించి ఒక 2-3 పేజెస్ ఉంటుంది. సో అది చదవాలి. నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తుంది. సో టెలిగ్రామ్లో జాయిన్ కండి. నెక్స్ట్ థీమ్ వచ్చేసి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ యొక్క భారతదేశ స్థానం ఎంత? 111. ఖచ్చితంగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఈ GHI సంబంధించి 360 degreesలో మనం తెలుసుకోవాలి. సో అప్కమింగ్ మన గ్రూప్ 2లో ఎకానమీలో గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఈ ఇండెక్సెస్ మీద 3 నుంచి 4 క్వశ్చన్లు వస్తాయి. దాంట్లో ఒకటి HDI ఇండెక్స్ అయితే, రెండోది గ్లోబల్ ప్రపంచ ఆకలి సూచి. సో దీనికి సంబంధించి ప్రపంచ ఆకలి సూచి, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్, ఈ 3 సూచీలు, వాళ్ళ హ్యాపీనెస్ ఇండెక్స్, 4 సూచీలకు వెళ్ళి 2 క్వశ్చన్లు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది నేర్చుకోవాలి 360 degreesలో. నెక్స్ట్ మనకు TSI పాస్. ఇది నేను జాయిన్ దీనికి కొంచెం మంచి క్లియర్గా చెప్తా. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ అప్రూవల్ స్టేట్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సేల్స్ సర్టిఫికేట్ సిస్టమ్ ఇది. సో TSI పాస్ సంబంధించింది. ఇది దీని యొక్క అబ్రివేషన్ అడిగాడు. సో మన రీసెంట్గా తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ రిలీజ్ చేసారు కదా. సో చాలామంది నన్ను అడిగిళ్ళు పాత పాలసీస్ చదవని. పాత స్కీమ్స్ చదవద్దు, స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవద్దు, బట్ పాలసీస్ అయితే ఉన్నాయో ప్రతి ఒక్క పాలసీ చదవాలి. మనకు రీసెంట్ రిలీజ్ చేసిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో TSI పాస్, TSV పాస్, ఉమెన్ పాస్, టీ ప్రైడ్ ఇవన్నీ మెన్షన్ చేశారు. కాబట్టి TSI పాస్ గురించి ఖచ్చితంగా చదవాలి. 1 మార్కు తెలంగాణ ఎకానమీ, 2 మార్క్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. 2 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. సో ఐ ప్రిఫర్ తెలుగు ఎకానమీ ఫర్ దిస్ టాపిక్. ఎస్, దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు సంస్థ హెడ్ క్వార్టర్ మన గ్రూప్ 1లో వచ్చింది, అంతకుముందు గ్రూప్ 4లో వచ్చింది, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. వీటికి సంబంధించి మనకి ఇక్కడ ఓన్లీ సంస్థ హెడ్ క్వార్టర్ ఇచ్చిన బ్యాంక్ సంబంధించి మీరేం చేయాలంటే, ఇప్పుడు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, దీంట్లో ఏ దేశాల సభ్యత్వం ఉన్నాయి, ఇండియా దేశ సభ్యత్వం ఉందో, ఏ ఇయర్లో ఏర్పాటైంది, ఈ 3 పాయింట్స్ కవర్ చేయాలి. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఎక్కడ ఉంది? మనకు బీజింగ్లో ఉంది. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎక్కడుంది? మనకు మనీలాలో ఉంది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎక్కడ? ఫ్రాంక్ఫర్ట్లో ఉంది, షాంఘైలో ఉంది. షాంఘైలో ఉంది. సో ఇది వచ్చేసి ఫ్రాంక్ఫర్ట్లో ఉంది. ఇది ఏం చేయాలి? ఎక్కడ హెడ్ క్వార్టర్, ఎప్పుడు, ఏ ఇయర్లో ఏర్పాటైంది, ఇండియా సభ్యత్వం ఉందా లేదా, ఎన్ని దేశాల సభ్యత్వం ఉంది, అత్యధిక షేర్ అనేది ఏ దేశంతో ఉన్నది. ఈ 3 + 3 6 పాయింట్స్ కవర్ చేసుకోవాలి. నెక్స్ట్ థీమ్ వచ్చేసి పాలిటిక్స్ సంబంధించి 73, 74వ రాజ్యాంగ సవరణ మనకి ఇచ్చింది కదా. సపరేట్ యూనిట్ ఇచ్చింది, 5 మార్కుల యూనిట్. సో దీంట్లో 1 మార్కు ఈ అశోక్ మెహతా కమిటీ సంబంధించి కానీ, బల్వంత్ రాయ్ మెహతా చూడండి, 3 టైర్ పంచాయత్ సిస్టమ్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అన్నాడు. 3 టైర్ వచ్చేసి బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. అశోక్ మెహతా కమిటీ ఏం చేసింది? 2 టైర్ సంబంధించి రికమెండేషన్ చేసింది. అంటే ఈ రెండే కాకుండా అశోక్ మెహతా కమిటీ ఏమేమి రికమెండేషన్ చేసుకోవాలి, బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఏమైతే రికమెండేషన్ చేసుకోవాలి, LM సింఘ్వి ఏమేమి రికమెండేషన్ చేశాడు. ఈయన ఫస్ట్ టైం కాన్స్టిట్యూషన్గా మనకు స్థానిక సంస్థలు రాజ్యాంగబద్ధం చేయాలని చెప్తారు. ఆచార్య నమేంద్ర దేవ్ ఏం చెప్పిండ్రో తెలుసుకోవాలి. GVK రావు ఏమేమి రికమెండేషన్ చేసిలో తెలుసుకోవాలి. ఈ 4 కమిటీస్ సంబంధించి గిట్ట ప్లస్ అశోక్ మెహతా కమిటీ, ఈ 5 కమిటీస్ నేర్చుకుంటే 1 మార్కు 100%.
ఎస్, ఇది మనకు జనాభా సంబంధించి డెమోగ్రఫీ అనే మన చాప్టర్. డెమోగ్రఫీలో ఇది ఒక చాప్టర్, ఒక సబ్ టాపిక్, జనాభా పరివర్తన అంటే జనాభా యొక్క సిద్ధాంతం, జనాభా పరివర్తన. సో 4 స్టేజ్లు ఉంటాయి. ఆ 4 స్టేజ్లో భారతదేశం ఏ ఏ సంవత్సరాలు ఉన్నది, ఏ స్టేజ్లో ఎట్లుంటుంది, జనాభా అధిక జనాభా అంటే అధిక జననాలు, అధిక మరణాలు, అధిక జననాలు, అల్ప మరణాలు, ఇట్లా ఉంటుంది 4 స్టేజెస్. ఆ 4 స్టేజెస్ నేర్చుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ థియరీ అంత అవసరం లేదు. మోస్ట్ ఇంపార్టెంట్, ఎకానమీలో 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉన్నది. ఇక్కడ నుంచి బిలాయ్ ఉక్కు కర్మాగారం ఏ రాష్ట్రంలో ఉన్నది, ఏ దేశ సహకారంతో, ఏ ఇయర్లో ప్రారంభించారు. రూర్కేలా ఉక్కు కర్మాగారం ఏ దేశ సహకారంతో, ఏ రాష్ట్రంలో, ఏ ఇయర్లో స్థాపించారు. దుర్గాపూర్ సంబంధించి ఏ రాష్ట్రం, ఏ ఇయర్, ఏ దేశ సహకారం. బొకారో సేమ్ ఏ రాష్ట్రంలో ఉంది, ఏ ఇయర్లో స్థాపించారు, ఏ దేశం యొక్క సహకారం. ఈ 4 ఇట్లకెళ్ళి 1 మార్క్ ఖచ్చితంగా వస్తుంది మనకి ఎగ్జామినేషన్లో. ఇక మనకు తెలిసింది ఆస్కార్ అవార్డుకి సంబంధించి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ అని ఉన్నది. సో ఆస్కార్ సంబంధించి మనం 360 degrees చదువుకోవాలి. ఎందుకంటే మన డిసెంబర్లో ఎగ్జామ్ ఉంది కాబట్టి. సో 2023 మనకు యూజ్ అవుతాయి కాబట్టి అవే చదువుకోవాలి. నెక్స్ట్ అణుపరీక్ష సంబంధించి 360 degrees చదువుకోవాలి. ప్రోగ్రాంలో అణుపరీక్ష 2 సార్లు జరుగుతుంది. అటల్ బిహారీ వాజ్పేయి టైంలో, ఇందిరాగాంధీ టైంలో. సో దానికి సంబంధించి డీటెయిల్గా చదువుకోవాలి. మొన్న గ్రూప్ 1లో కూడా క్వశ్చన్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ కూడా వస్తుంది, ఎందుకంటే 50 సంవత్సరాలు నిండింది కాబట్టి దీని మీద క్వశ్చన్స్ అనేది రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్, మోడర్న్ ఇండియన్ హిస్టరీలో క్యాబినెట్ మిషన్. క్యాబినెట్ మిషన్ ఎప్పుడు ఏర్పాటు చేసారు, ఇయర్. ఈ క్యాబినెట్ మిషన్లో ఉన్న సభ్యులు ఎవరు, 3 ఉంటారు. ఏమేమి రికమెండేషన్ చేసింది అవి చూసుకుంటే సరిపోతుంది, ఇంతే. నెక్స్ట్ థీమ్ టాపిక్ వచ్చేసి 2024-25 బడ్జెట్ ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇల్లు. ఇందిరమ్మ ఇల్లు ఒక నియోజకవర్గానికి ఎంతమందికి ఇస్తారు, రాష్ట్ర కోటాలో ఎంతమందికి ఇస్తారు, ఈసారి బడ్జెట్ ఎంత అలొకేషన్ చేసి, ఏ రోజున ఈ పథకం ప్రారంభించారు, ఎక్కడ ఈ పథకం ప్రారంభించారు, ఈ 5 పాయింట్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఎన్ని గజాలలో ఇల్లు కడతారు, అమరవీరులకు ఎన్ని గజాలలో కడతారు, ఈ పాయింట్స్ మాత్రమే నీడ్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ధరిత్రి సదస్సు, ఐక్యరాజ్య సమితి యొక్క సుస్థిరాభివృద్ధి సదస్సు, మిలేనియం సదస్సు, ప్రపంచ సదస్సు. సో ఈ సదస్సులు ఇస్తాడు, వీటిని వరుస క్రమంలో అమర్చుంటారు. ఏ ఇయర్లు బట్టి 2000 సంవత్సరం, 2001 ఇట్లా అడిగి, అది అంటే ఈ ఇయర్స్ ఇయర్ పక్కన ఇవే ఇచ్చి అవి జరిగిన సంవత్సరం ఆధారంగా వరుస క్రమంలో అమర్చు అంటాడు. కాబట్టి చాలా ఇంపార్టెంట్, రిపీట్ అయ్యడానికి ఆస్కారం ఉన్నది. ఈ కరైవ మృతిక అయితే చాలాసార్లు అడిగింది. ఇప్పటికి 10 సార్లు క్వశ్చన్ వచ్చింది కరైవ మృతిక సంబంధించి. కరైవ ఎక్కడ ఉంటాయి అని చెప్తే కాశ్మీర్లో ఉంటాయి. చాలాసార్లు అడిగింది ఈ క్వశ్చన్. సో చాలామంది ఇది నెగ్లెక్ట్ చేస్తారు, ఇది కూడా చదువుకోవాలి. ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడు, ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ఎప్పుడు, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు, ప్రపంచ క్షయ దినోత్సవం ఎప్పుడు, ఇవన్నీ నేర్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ధరిత్రి సంవత్సరము, ఎన్విరాన్మెంట్ డే, వాటర్ డే, ఇవన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మరిన్ని థీమ్స్ చూద్దాం.